అంటే చాలా స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి. కేసెస్ కూడా ఎక్కువ వస్తా ఉన్నాయి. సో, వాటిపైన మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ రవీష్ సుంకర గారు ఉన్నారు. నమస్తే సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? సూపర్‌గా ఉన్నాను సార్. అంటే ఈ మధ్య మనం చూసుకుంటే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ చాలా అయిపోయినాయి. అంటే మెడ నొప్పి గాని, నడుము నొప్పి, స్పైన్ వెన్ను నొప్పి గాని. సో, అంటే అసలు వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది అని అంటే మీరేం చెప్తారు? సో మీరన్నట్టు ఈ మధ్యన చాలా ఎక్కువ చూస్తున్నామండి. కంపారిటివ్లీ ఎక్కువ చూస్తానికి కారణం ఏంటంటే యంగ్ పీపుల్లో ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. అంటే ఇంతకుముందు మేము ప్రాక్టీస్ మొదలుపెట్టిన ముందు ఒక 10 ఏళ్ల ముందు అట్లా చూసుకుని ఉంటే స్పైన్ ప్రాబ్లం అనేది 60 ఇయర్స్ 50 ఇయర్స్ వాళ్ళకు చూసేవాళ్ళం ఎక్కువ. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే 20 ఇయర్స్ కొన్నిసార్లు అయితే మరీ 15 ఏళ్ళు 16 ఏళ్ల పిల్లలు కూడా వచ్చేసి నడుము నొప్పి వస్తాను సార్, మెడ నొప్పి వస్తుంది అని వస్తున్నారు. ద మెయిన్ రీజన్ ఇది ఎందుకు ఎక్కువైపోతుంది అంటానికి వీళ్ళందరిలో కామన్ వచ్చేసి ఎక్సెసివ్ ఫోన్ యూసేజ్. ఫోన్స్ పట్టుకుని కంటిన్యూస్గా ఒక స్టిఫ్ పొజిషన్లో కూర్చుని ఉంటారు. సో దానివల్ల ఆ లైఫ్ స్టైల్ సెకండ్ ప్రాబ్లం. మనకి ఎక్సర్సైజ్ తగ్గిపోయింది. ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే యంగ్ పీపుల్ ఏదో ఒకటి 16-15 ఇయర్స్ సాయంత్రం అయితే కిందకి వెళ్ళి ఆడుకోవడము, అవును. ఏదో ఒక స్పోర్ట్ యాక్టివిటీ, ప్రొఫెషనల్ స్పోర్ట్ కాకపోయినా కానీ ఒక క్యాజువల్ స్పోర్ట్ లాగానే క్రికెట్ ఆడుకోవడమో ఏదో ఒకటి చేసేవారు. ఈ మధ్యకాలంలో సిటీ కల్చర్ చూసినట్టయితే మీరు ఎక్కడ కూడా గ్రౌండ్స్ లేవు, ఎక్కడ కూడా దెర్ ఇస్ నో, అంటే ఆ కిందకి వెళ్ళి ఆడుకుంటాము అనేది ఆ పదమే వినట్లేదు మనం. అప్పుడులో మా చిన్నప్పుడు అయితే ఎంతసేపు కింద తిరుగుతావు పైకి రా అనేవారు. అవును. ఈ మధ్యకాలంలో అది లేదు అసలు. సో ఆ చేంజ్ వల్ల ఈ ఎక్సెసివ్ ఫోన్ యూసేజ్, ఎక్సెసివ్ మీడియా కన్జంప్షన్, ఆ ఎర్గనామిక్స్ వల్ల సెకండ్ థింగ్ లైఫ్ స్టైల్, ఈ రెండిటి వల్ల ఈ ప్రాబ్లం అనేది విపరీతంగా పెరిగిపోయిందండి.